అందరికీ నమస్కారం. నేను మీ తాళ్ళ అరవింద్, న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్. ఈరోజు 2, 11, 20, 29 తేదీలలో పుట్టిన వారికి 2026లో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 అంటే 2026. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 2, 11, 20, 29 అంటే ఇది 2 నంబర్కి సంబంధించింది. 2 అంటే చంద్రుడు. 2026 అంటే 2 + 2 4 + 6 10 10 + 1 అంటే ఇది సూర్యుడు. మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోవాలి. ఈ 2 గ్రహాలు కూడా ప్రపంచానికి వెలుతురునిచ్చే గ్రహాలు. సూర్యుడు అంటే ప్రతిరోజు ప్రపంచానికి వెలుతురిస్తున్నాడు డే టైంలో. చంద్రుడు అంటే ప్రతి దగ్గర నైట్ టైంలో వెలుతురునిస్తున్నాడు, వెన్నెలని. అంటే చాలా అద్భుతాలని సృష్టించవచ్చు. ఈ 2026 అనేది 2, 11, 20, 29 తేదీలలో పుట్టిన వారికి మంచి అద్భుత సంవత్సరం. కాబట్టి అనుకునే సాధించగలిగే సంవత్సరం. ఈ 2, 11, 20, 29 తేదీలలో పుట్టిన వారు ఏ నంబర్ని ఫాలో చేయాలి? మనం చూసుకున్నట్లయితే 5 నంబర్ని లేదా 6 నంబర్ని, ఈ 2 నంబర్లని ఫాలో చేయవచ్చు. ఈ 5 సంబంధించి 6కు సంబంధించి డేట్లను కూడా ఫాలో చేయాలి. అనుకున్నది సాధిస్తారు. కాబట్టి ఇంకా మనం చూసుకున్నట్లయితే వీరికి గుణాలు ఎలా ఉంటాయి? వీరు అందరిలో చాలా చక్కగా మెదులుకుంటారు. ఎవరైనా తిట్టారనుకోండి మనోద్వేగానికి గురైపోతారు. చాలా తొందరగా బాధపడుతూ ఉంటారు. వీరికి కుటుంబం పట్ల ఆప్యాయతలు, గౌరవం ఎక్కువగా ఉంటుంది. కుటుంబం పట్ల, సమాజం పట్ల మంచి భావనతో ఉంటారు. వీరు అందరినీ అర్థం చేసుకునే గుణం ఉంటుంది. వీరికి ఇంట్లో ఉన్న ఇంటి వారి పట్ల మంచి, అందరితోటి కలిసిమెలిసి ఉండాలి, అందరితోటి కలిసిమెలిసి తిరగాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. సమాజంలో ప్రతి ఒక్కరి పట్ల కూడా ప్రేమాభిరాగాలతోటి ఉంటారు. అందరినీ అర్థం చేసుకునే గుణాలని ఎక్కువగా కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ, వెనుక ఉంటూ పూజ చేస్తూ అందరి విజయాలకు 100% తోడ్పడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా అని ఎవరైనా ఆపదలో ఉన్నాను అంటే వీరు ముందుండి వీళ్ళ దగ్గర లేకున్నాను కూడా ఎక్కడి నుండైనా సరే తీసుకొచ్చి ఇచ్చే తత్వం వీరిలో ఉంటుంది. ఈ 2, 11, 20, 29 తేదీలలో పుట్టిన వారికి ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. నేను మెయిన్ కొన్ని పాయింట్లు మాత్రమే చెప్పడం అనేది జరుగుతుంది. మరియు వీరికి ఇంకోటి ఏంటంటే, ఎవరైనా సరే తిట్టారనుకోండి తొందరగా అలిగి కళ్ళల్లో సముద్రం కనబడుతుంది, దారాలు గారిపోతాయి, అలా ఉంటుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ 5 నంబర్ని 6 నంబర్ని ఫాలో చేయడం 100% మంచిది ఈ 2026లో. మరియు అలాగే వీరు ఏం చేయాలంటే నల్లటి వస్త్రాలని, ఎరుపు వస్త్రాలని వాడకపోవడమే మంచిది. నల్లటి వస్త్రాలు, ఎరుపు, ఈ నల్లటి వస్త్రాలని, ఎరుపు వస్త్రాలని వాడకపోవడమే మంచిది 2026లో. ఎందుకంటే ఈ 2026లో ఇవి వాడారనుకోండి కొంచెం దురదృష్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ప్యూర్ రెడ్ వాడకపోవడం మంచిది. ఎందుకంటే మనం ఏదైనా సరే షర్ట్ కానీ, పాయింట్ కానీ, సారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే ప్యూర్ వాడకుండా మల్టీ కలర్లో ఉండే విధంగా చూసుకోవాలి. అదృష్టాన్ని ఇచ్చే కలర్స్ ఇవ్వంటే గ్రీన్, వైట్, గ్రీన్ కలర్, వైట్ కలర్. కాబట్టి ఈ కలర్లని ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి. ఏదైనా పెన్ను కానీ, లేకపోతే ఏదైనా కర్చిప్ కానీ, ఏదైనా పర్స్ కానీ ఇలాంటి కలర్లు ఉండేలా కొంచెం మెయింటైన్ చేసుకునేటట్లు చూసుకోండి. అప్పుడు మనకు అదృష్టం అనేది వస్తుంది. అలాగే మనకు అన్ని విధాలుగా 2026 బాగుంది. కానీ మనకు మంచి అదృష్టం రావాలి, అదృష్టవంతులం కావాలి అంటే మాత్రం మనం పెట్టుకున్న పేరు, పట్టుకున్న నంబరు, మన మ్యారేజ్ డేటు, మన బ్యాంక్ అకౌంట్ నంబరు ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే మనం అనుకునే సాధించగలుగుతాం. కాబట్టి ఎవరైనా సరే మన ఫోన్ నంబర్ని ముఖ్యంగా మనం చూసుకుందాం. మన ఫోన్ నంబర్లో 1, 4, 5, 6, 9 ఈ 5 నంబర్లు 100% మనం ఫోన్ నంబర్లో ఉండాలి. ఈ 5 నంబర్లు ఉన్నట్లయితేనే మనకు ఎక్కడికి వెళ్ళినా విజయాలు సాధిస్తాం. ఇంకొకటి, ఎవరి మొబైల్ నంబర్లో అయినా సరే, ఏ నెంబర్ అయినా సరే డబుల్ టైం వస్తే ఏం కాదు. 3 సార్లు రావద్దు, 4 సార్లు రావద్దు, ఒక్కసారి రావాలి. కొన్ని నెంబర్లు 2 సార్లు కూడా రావద్దు.
జీరో ఉండకుండా నంబర్ తీసుకోవడం మంచిది. అలాగే ఎండింగ్లో జీరో ఉంటే మాత్రం ఎవ్రీథింగ్ జీరో. మనం ఏ పని చేసినా, ఏ వృత్తిలో ఉన్నా, ఎక్కడ విదేశాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా అని మనం టోటల్ జీరో అయిపోతాం. కాబట్టి మనం జీరో అనేది ఉండకుండా చూసుకుందాం. 5వ ప్లేస్ 6వ ప్లేస్లో కూడా జీరో ఉండకూడదు. ఎందుకంటే మనకు మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఒక డేలో 70% మనకు పనులు ఫోన్ ద్వారానే జరగడం అనేది చూస్తున్నాం. ఈ మొత్తం డిజిటల్ కాలం అయిపోయింది. కాబట్టి ఈ నంబర్ అనేది మన డేట్ ఆఫ్ బర్త్కి కరెక్ట్ ఉందా లేదా మనం తెలుసుకోవాలి. వీరికి అన్నీ అనుకున్నట్లు మంచిగా జరగాలి అంటే లలితాదేవిని పారాయణం చేసుకోవాలి. లలితాదేవిని మంచి పారాయణం చేసుకోవాలి. అలాగే అమ్మవారిని మంచిగా తలుచుకున్నట్లయితే అనుకున్నది సాధిస్తారు. లలితాదేవిని మంచిగా పారాయణం చేసుకోవాలి. అలాగే అమ్మవారిని కూడా దర్శించుకోవాలి. అనుకున్నది సాధిస్తారు. వాళ్ళకు వెనుకుండి తోడ్పడుతుంది. ఈ అమ్మవారి అనుగ్రహం 100% ఉంటుంది. కాబట్టి లలితాదేవిని అండ్ అమ్మవారిని మంచిగా నమ్ముకున్నట్లయితే అన్ని విధాలుగా మనకు మంచి జరుగుతాయి. ఎవరికైనా సరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, భార్యాభర్తల ప్రాబ్లమ్స్ ఉన్నా, అమ్మ నాన్నల ప్రాబ్లమ్స్ ఉన్నా, పిల్లల ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్రతి ఒక్కదానికి మన దగ్గర సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి తెలుసుకోగలరు. అలాగే మీరు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే బెల్ అనే సింబల్ని యాక్టివేట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అనేది కూడా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, 2026 అనేది ఈ 2/11/2029 తేదీలలో పుట్టిన వారికి చాలా అంటే చాలా అదృష్టాన్ని ఇస్తుంది. కాబట్టి మన పేరు, మన ఫోన్ నెంబర్ ఇవి కరెక్ట్ ఉన్నప్పుడే మనం అవి సాధించుకోగలుగుతాం. అవి కనుక కరెక్ట్ లేవనుకోండి, ఈ ఇయర్ ఎట్లా గడిచిపోయిందో నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే గడుస్తుంది. కాబట్టి మనం ఇప్పటికైనా సరే వేలల్లో ఉన్న వాళ్ళు లక్షల్లో ఉన్న వాళ్ళు కోట్లకు పరిగెత్తాలి అంటే మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది విషయాల గురించి తెలుసుకొని ముందుకెళ్ళాలి. అప్పుడే మనం అనుకున్నది సాధిస్తాం. మనం ప్రతిరోజు చేసుకునే అఫర్మేషన్ ఉంటుంది కదా, ఇది చూసుకున్నట్లయితే సులభంగా, వేగంగా, ఆనందంగా. ప్రతిరోజు నా లక్కీ బ్యాంక్ అకౌంట్కి 37,000 రూపాయలు నిరంతరం వస్తూనే ఉన్నాయి. విశ్వానికి కృతజ్ఞతలు. మనం అఫర్మేషన్ చేసుకుంటే ప్రతిరోజు, ఈరోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఇంకో రోజైనా సరే మనకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం 100% అఫర్మేషన్ చేసుకుందాం, అనుకున్నది సాధిద్దాం. మనం ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయాలి, సులభంగా, వేగంగా, ఆనందంగా నా అకౌంట్కి డబ్బులు వస్తున్నాయని. మీకు ఇష్టం వచ్చిన ఫిగర్ పెట్టుకొని కామెంట్ చేశారనుకోండి, వస్తాయి, 100% వస్తాయి. నాకు వచ్చాయి కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ అనే సింబల్ని యాక్టివేట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు అండ్ జై హింద్.